ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసి మనకి చెన్నైలో షోలింగనల్లూరు దగ్గరలో ఉన్న ఐటీ పార్క్స్ అనేది మీకు చూద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇక్కడైతే మనము ఐటీ పార్క్స్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడైతే చూడండి అందరూ కూడా, ఇదంతా కూడా మనకేంటంటే నవంబర్ డిసెంబర్ మంత్లో మాకేంటంటే చెన్నైలో ఎక్కువ రెయిన్ అయితే ఉంటుంది కదా, ఇదంతా కూడా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే వరదలు ఏదన్నా వస్తే మాత్రం ఎఫెక్ట్ అయితే పడుతుంది కంపెనీస్కి అయితే. కొన్ని కంపెనీస్లో అయితే వాటర్ వచ్చేస్తాయి. ఇదంతా కూడా మీకు చూపించేది చెరువు అండి. అటు మనకేంటంటే లెఫ్ట్ సైడ్లో పెద్ద చెరువు అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎల్కాట్ సైజ్ లోపలికి వెళ్ళే గేట్ అనమాట. ఈ గేట్లోకి ఎవరైనా కూడా ఎంట్రన్స్ ఉంటుందండి. అంటే అక్కడ జాబ్ చేసే వాళ్ళే కాకుండా అందరూ కూడా వెళ్ళి వీడియో తీయడానికి కానీ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకి ఫస్ట్ కంపెనీస్ అనేది హెచ్సిఎల్ టెక్ మహీంద్రా అయితే వస్తుందన్నమాట. హెచ్సిఎల్ కంపెనీస్ అయితే చూడండి ఎంత పెద్దగానో ఎంత బాగుంటాయో. మంచి పెద్ద బిల్డింగ్స్ లోపలికి వెళ్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసి హెచ్సిఎల్ మనకేంటంటే చూడండి అంతా కూడా పచ్చని వాతావరణంతో పెద్ద బిల్డింగ్స్ చాలా బాగుంటాయి. ఇక్కడైతే మీకు బ్యాక్ సైడ్ వాయిస్ కూడా వినపడుతుంది అనుకుంటా. వాయిస్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు అంటే మీకు నేను అక్కడ మా హస్బెండ్ని అడుగుతూ మీకు వీడియో అయితే తీసాను అనమాట. అందుకని చెప్పేసి అది కూడా మీకు మ్యూట్లో పెట్టకుండా వినిపిస్తున్నాను. మనకేంటంటే ఇక్కడ హెచ్సిఎల్ ఆపోజిట్లో విప్రో ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఏదో సిటీ అనో ఏదో పేరు అయితే చెప్పారు, నాకైతే అంత ఐడియా లేదు. ఇది వచ్చేసి హెచ్సిఎల్ అనే ఉన్నట్టుంది. ఇది వచ్చేసి విప్రో అండి. హెచ్సిఎల్కి ఆపోజిట్లో మనకి లెఫ్ట్ సైడ్లో విప్రో అయితే ఉంటుంది. కంపెనీస్ అన్నీ కూడా అసలు చాలా హైగా అయితే ఉంటాయండి. ఇక్కడైతే కొత్తగా ఇంకొక కంపెనీ అయితే ఏదో వర్క్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి హెచ్సిఎల్ అండి. అసలు హెచ్సిఎల్ చూడండి ఎంత పెద్ద కంపెనీయో. మీరు ఇందాక చూసిన రెండు కంపెనీస్ కూడా హెచ్సిఎల్ అనమాట. చాలా పెద్ద కంపెనీ హెచ్సిఎల్ అయితే. ఇక్కడైతే మనకి ఆపోజిట్లో కొత్త బిల్డింగ్ అయితే కడుతున్నారు. అది ఇంతవరకు అయితే ఏ కంపెనీ ఏంటి అనేది ఇంతవరకు అనౌన్స్ చేయలేదనుకుంటా. మనకి ఇప్పుడు రైట్ సైడ్లో వచ్చేది ఏంటి అంటే కార్నిజెంట్ అండి. కార్నిజెంట్లో అయితే మా హస్బెండ్ చేశారు. ఈ అంటే ఇప్పుడు ఈ ఆఫీస్ కాదు కానీ అంతకుముందు ఈ ఎల్కాట్ సైజ్లోనే చేసేవాళ్ళు అనమాట 2 years బ్యాక్. ఇదంతా కూడా వాళ్ళు చేసిన కంపెనీస్ అనమాట. ఈ ఏరియాలో మొత్తము కూడా కార్నిజెంట్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా ఇవన్నీ అయితే ఉంటాయండి. విప్రో ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫుడ్ కోర్ట్ అంటే మనకి కార్స్ ఇవన్నీ కూడా ఏదో తయారు చేస్తారనో సంథింగ్ ఏదో అయితే చెప్పారు. నాకు వీటన్నిటి గురించి అంత అవగాహన అయితే లేదండి. మీకు ఏంటంటే కంపెనీస్ అయితే చూపిద్దాము, మీకు కంపెనీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా కార్నిజెంట్ ఆఫీస్ అండి. చూడండి లోపలైతే మేము వెళ్ళింది మూవీ అయిపోయాక అయితే వెళ్ళామన్నమాట. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మీకు ఎల్కాట్ సైజ్ ఆఫీస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అని చెప్పేసి ఆ సినిమా అయిపోయిన దగ్గర నుంచి అయితే వెళ్ళామండి. అసలు లైట్ ఫోక్సింగ్తో అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. కార్నిజెంట్ అయితే చూపించాను అనమాట. ఇక్కడైతే మనం యూటర్న్ తీసుకున్నాము అంటే ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుందండి. ఫుడ్ కోర్ట్ అంటే మనకి కార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారంట. అయితే చూడండి ఎంత పెద్దగా ఎంత క్లాస్గా అయితే ఉన్నాయో. మాకేంటంటే విప్రో, టెక్ మహీంద్రా, ఫుడ్ కోర్ట్ పక్కన టెక్ మహీంద్రా అయితే ఉంటుంది. టెక్ మహీంద్రాలో కూడా చేశారు. వీళ్ళ ఆఫీస్కి ఏంటంటే ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అంట. కార్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు అని చెప్పారు.
చూడండి అసలు వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఎక్కువ బిల్డింగ్స్ అంటే ఇవన్నీ ఆఫీసులు కాబట్టి ఇలానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకేంటంటే టెక్ మహేంద్ర ఇవన్నీ అయితే ఉంటాయి. ఈ టెక్ మహేంద్రలో మా హస్బెండ్కి ఏంటంటే ఆఫీస్ తరఫున ఒక సెలబ్రేషన్ అయితే జరిగిందండి. అప్పుడైతే వెళ్ళాము, నైట్ అప్పుడైతే వెళ్ళామన్నమాట. అప్పుడు ఏంటి అంటే నేను ఇంకా ఛానల్ రన్ చేయట్లేదు, అందుకని చెప్పేసి ఆ వీడియో అనేది మీకు రాలేదన్నమాట. ఇక్కడైతే మనకేంటంటే విప్రో కంపెనీ అయితే ఉంటుందండి. టెక్ మహేంద్ర ఫుడ్ కోర్టు, టెక్ మహేంద్ర, తర్వాత విప్రో కంపెనీ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అండి. సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. ఆల్మోస్ట్ మనకి మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కార్నిజెంట్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ ఎక్కువ కంపెనీస్ అయితే ఇక్కడే ఉంటాయి అన్నమాట. విప్రో ఇదైతే కొత్త బిల్డింగ్ అండి. మొత్తానికి అయితే ఏదో నేమ్ అయితే పెట్టలేదన్నమాట. అదే చూస్తున్నాము నేమ్ ఏం లేదు అని. మా హస్బెండ్ ఏంటంటే ఒక 2 years అవుతుంది కాబట్టి తను కూడా తెలియదన్నమాట. ఇక్కడైతే చూడండి కంపెనీస్ అయితే చాలా హై రేంజ్లో చాలా బాగున్నాయి కదా. మీ అందరికీ కూడా కంపెనీస్ అనేది ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోతింగ్ అయితే ఉంటుంది. లైక్ చేయడం ఎవరు కూడా మర్చిపోవద్దు. వీడియోస్ అనేది డే బై డే వస్తూనే ఉంటాయి. ఇక్కడైతే కంపెనీస్ అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేశానండి. ఫస్ట్ వచ్చేసి మనకి హెచ్సిఎల్ వస్తుంది. హెచ్సిఎల్ తర్వాత ఇంకో కంపెనీ పేరు అయితే ఏదో చెప్పారు, మీకు ఏదైనా తెలుసుంటే చెప్పండి. ఇదైతే లాస్ట్లో వచ్చేసి మనకి విప్రో అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అండి. మనకేంటంటే షోలింగ్ నెల్లూరులో మనకి ఈ ఆఫీసులు ఎక్కువ డిసెంబర్ మంత్లో ఏంటి అంటే రైనీ సీజన్ ఎక్కువ ఉంది, మనకి ఏదన్నా ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ ఉంది, బాగా ఎక్కువ తుఫాను అలా ఏమైనా వస్తే మాత్రం ఈ కంపెనీస్కి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్ చేశారు కాబట్టి వాళ్ళ ఆఫీస్లో కొన్ని వాటర్ రావటం ఆ టైంలో వాళ్ళకి ఏంటంటే కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారనమాట. కంపెనీస్ లోపలికి వెళ్తుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఎల్కట్స్ అనమాట. సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఇవ్వండి. చూడండి అసలు చూస్తుంటే చాలా బాగుంది. మీ అందరికీ కూడా కంపెనీస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. చెప్పాను కదా ఇందాక మీ అందరికీ ఇటు సైడ్ వచ్చేసి చెరువు అయితే ఉందండి, పెద్ద చెరువు. డిసెంబర్ మంత్లో వర్షాలు అనేది ఎక్కువగా పడినప్పుడు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది అంతే, అంతకుమించి కంపెనీస్ అయితే చాలా బాగుంటాయండి. ఎక్కువ మన సైడ్ వినే వాళ్ళంతా కూడా హెచ్సిఎల్, కార్నిజెంట్, విప్రో వీటన్నిటి అయితే వస్తుందన్నమాట. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా మీ కామెంట్స్ అనేది మంచి మంచి కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి మీకు దూరంగా అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి గ్లోబల్ హాస్పిటల్ అనమాట. మనకేంటంటే షోలింగ్ నెల్లూరు సైడ్ అయితే గ్లోబల్ హాస్పిటల్ అయితే ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఉన్న ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తానండి. అంటే బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.